భూమేష్ ఎడ్యుకేషన్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం సోషల్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. అయితే మన టెట్ ఉంది కదా, కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేది. అదేవిధంగా డేస్ కూడా ఉపయోగపడుతుంది. ఈ బుక్ అనేది మా ఫ్రెండ్కి ఇవ్వడం వల్ల ఇష్టం ఉన్నట్టు రాయడం జరిగింది. దీని మీద అంత రఫ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ చూడండి. ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి అన్నాడు. అయితే ఫ్రెండ్స్ కనబడుతుంది కదా, ఇదంతా చదివే వరకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి వీటి యొక్క ఆన్సర్ అనేది ఏ, బి, సి మూడు కరెక్ట్. అంటే ఆన్సర్ బి. చూడండి, క్వశ్చన్ చదవగలను కానీ చాలా టైం పడుతుంది మీకే, ఎందుకంటే కనబడుతుంది కాబట్టి. పెద్దగా ఉన్న క్వశ్చన్లు అట్లా ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపోదాం. చూడండి, రెండోది, తెలంగాణలో గోదావరి నది వాలు ఏ విధంగా ఉంటుంది? ఏ తూర్పు వాలుగా ప్రవహిస్తుంది, బి ఉత్తరం వాలుగా ప్రవహిస్తుంది, సి దక్షిణ వాలుగా ప్రవహిస్తుంది, డి పడమర వాలుగా ప్రవహిస్తుంది. తెలంగాణలో గోదావరి నది అనేది తూర్పు వాలుగా ప్రవహిస్తుంది. అంటే ఏ ఆన్సర్? కూడా చూడండి, రాష్ట్రంలో అతి తక్కువ వర్షపాతాన్ని పొందుతున్న జిల్లాలు ఏవి? ఏ మహబూబ్ నగర్ అండ్ జోగులాంబ గద్వాల, బి వచ్చేసి వనపర్తి మహబూబ్ నగర్, సి నాగర్ కర్నూలు జిల్లా వరంగల్ అర్బన్, డి వచ్చేసి వికారాబాద్ మహబూబ్ నగర్. మనకు ఆన్సర్ వచ్చేసి రాష్ట్రంలో అతి తక్కువ వర్షపాతాన్ని ఏ మహబూబ్ నగర్ను జోగులాంబ గద్వాల. తర్వాత నాలుగో చూడండి, తిరోగమన ఋతుపవనాలు అని వేటిని పిలుస్తారు? ఏ ఈశాన్య ఋతుపవనాలు, బి నైరుతి ఋతుపవనాలు, సి పశ్చిమ ఋతుపవనాలు, డి ఆగ్నేయ ఋతుపవనాలు. తిరోగమన ఋతుపవనాలని ఈశాన్య ఋతుపవనాలు ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ ఏ. చూడండి, ఐదోది, మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎన్ని చెరువులు మరమ్మతులు చేస్తున్నారు? మరమ్మతులు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం వాస్తవం బండి అయితే రిపేర్ చేస్తాం, అలా కూడా చెరువులో కూడా పూటక దిగడం, అలాగా మరమ్మతులు చేయడం అనమాట. అయితే ఎన్ని చెరువులు? ఏ 57,000 చెరువులు, బి 37,000 చెరువులు, సి 47,000 చెరువులు, డి 46,000 చెరువులు. మనకు మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మరమ్మతులు చేస్తున్నటువంటి చెరువులు వచ్చేసి సి 47,000 చెరువులు. తర్వాత ఆ రోజు మత్స్యకారుల గ్రామమైన భవనపాడులో కుల పెద్దను ఏమని పిలుస్తారు? ఏ గ్రామని, బి సర్పంచ్, సి పిల్లాస్, డి గమనం. మనకు భవనపాడు అన్నారు కదా, ఇక్కడ వచ్చేసి పెద్దను కుల పెద్దను పిల్లాస్ అని పిలవడం జరుగుతుంది. సి ఆన్సర్. ఏడా చూడండి, భూమి ఉపరితలంలో ఎంత శాతం మహాసముద్రాలు సముద్రాలతో నిండి ఉంది? ఏ 79%, బి 71%, సి 69%, డి 21%. అయితే ఆన్సర్ వచ్చేసి అది బి 71%. తర్వాత ఎన్నో చూడండి, భూమధ్య రేఖ ప్రాంతం నుండి ధృవాల వైపునకు ప్రవహించే ప్రవాహాలు ఏవి? ఏ ఉష్ణ ప్రవాహాలు, బి శీతల ప్రవాహాలు, సి స్థిర ప్రవాహాలు, డి తరంగాలు. ఆన్సర్ వచ్చేసి ఉష్ణ ప్రవాహాలు అంటే ఏ. తర్వాత 9 చూడండి, సముద్ర ప్రవాహాలు ప్రధానంగా వేటి వల్ల ఏర్పడతాయి? ఏ పవనాలు, బి సముద్ర జలాల ఉష్ణోగ్రతల వ్యత్యాసాల వల్ల, సి సముద్ర జలాల లవణీయతల వ్యత్యాసాల వల్ల, డి పేవన్నీ. మనకు ఆన్సర్ వచ్చేసి డి పేవన్నీ. 10 చూడండి, ఓల్గా నది ఏ సముద్రంలో కలుస్తుంది? ఏ కాస్పియన్ సముద్రం, బి మధ్యధరా సముద్రం, సి పసిఫిక్ సముద్రం, డి బాల్టిక్ సముద్రం. ఆన్సర్ వచ్చేసి ఓల్గా నది అనేది కాస్పియన్ సముద్రం కలుస్తుంది. అంటే ఏ ఆన్సర్. తర్వాత 11 చూడండి, ఐరోపాలో అంతర్జాతీయ వ్యాపారానికి ముఖ్యమైన నది ఏది? ఏ నైపర్, బి ఓల్గా, సి రైన్, డి నైలు నది. ఐరోపాలో అంతర్జాతీయ వ్యాపారానికి ముఖ్యమైన నది సి రైన్. తర్వాత 12 చూడండి, పోల్డర్ వ్యవసాయం చేస్తున్న దేశం ఏది? ఏ డచ్, బి నమీబియా, సి పోలాండ్, డి జర్మనీ. ఆన్సర్ వచ్చేసి మనకు
పోలార్డ్ ఫోల్డర్ వ్యవసాయం చేస్తున్నది ఏ డచ్. తర్వాత 13 చూడండి. ఆఫ్రికా ఖండం భారతదేశానికి ఏ భాగంలో ఉంది? ఏ తూర్పున, బి పశ్చిమాన, సి ఉత్తరాన, డి దక్షిణాన. ఆఫ్రికా ఖండం భారతదేశానికి పశ్చిమాన, బి ఆన్సర్. తర్వాత 14 చూడండి. భారతదేశంలోని ఏకైక బంగారు గని కోలార్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి తెలంగాణ, సి మహారాష్ట్ర, డి జార్ఖండ్. మన కోలార్ అనగానే గుర్తుకొచ్చేది కర్ణాటక. అట్లా గుర్తుంచుకోండి. ఏ ఆన్సర్. 15 చూడండి. సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలోని ఏ భాగంలో ఉంది? ఏ ఉత్తర భాగాన, బి దక్షిణ భాగాన, సి పశ్చిమ భాగాన, డి తూర్పు భాగాన. సహారా ఎడారి ఆఫ్రికా ఖండానికి ఏ ఉత్తర భాగాన ఉంటుంది. ఆన్సర్ ఏ. తర్వాత 16 చూడండి. మాన చిత్రాలను తయారు చేసేటప్పుడు కొన్ని సాధారణ చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తారు. వీటిని ఏ విధంగా తయారు చేస్తారు? ఏ సాధారణ చిహ్నాలు, బి ముఖ్యమైన చిహ్నాలు, సి సాంప్రదాయ చిహ్నాలు, డి ప్రామాణిక చిహ్నాలు. ఇది సి ఆన్సర్, సాంప్రదాయ చిహ్నాలు. 17 చూడండి. కింది వీటిలో సరైనది ఏది? ఏ భూమి పడమర నుండి తూర్పునకు భ్రమణం చేస్తుంది, బి భూమి తూర్పు నుండి పడమరకు భ్రమణం చేస్తుంది, సి భూమి ఖచ్చితమైన గోళాకృతిలో ఉంటుంది, డి భూమి ధ్రువాల వద్ద ఉబ్బినట్లుగా ఉండి భూమధ్య రేఖ వద్ద నొక్కుగా ఉంటుంది. మనకు ఆన్సర్ వచ్చేసి ఏ భూమి పడమర నుండి తూర్పునకు భ్రమణం చేస్తుంది. 18 చూడండి. అంతర్జాతీయ దినరేఖ ఐడియల్ అని ఏ రేఖాంశాన్ని పిలుస్తారు? ఏ 0 డిగ్రీల రేఖాంశాన్ని, బి 180 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని, సి 180 పశ్చిమ రేఖాంశాన్ని, డి 180 తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని. ఆన్సర్ వచ్చేసి డి 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తారు. 19 చూడండి. క్రింది వాటిలో ఏవి ఒకే పొడవును కలిగి ఉంటాయి? ఏ అక్షాంశాలు, బి రేఖాంశాలు, సి అక్షాంశాలు రేఖాంశాలు, డి ఏవి కావు. పొడవు అనగానే మనకు గుర్తొచ్చేది బి రేఖాంశాలు ఆన్సర్. 20 చూడండి. భూమి మీద ఏ అర్ధగోళంలో జలం ఎక్కువ ఉంది? ఏ ఉత్తరార్ధగోళం, బి దక్షిణార్ధగోళం, సి పూర్వార్ధగోళం, డి పశ్చిమార్ధగోళం. ఆన్సర్ వచ్చేసి బి దక్షిణార్ధగోళంలో. 21 చూడండి. గోదావరి నది మన రాష్ట్రంలోని బాసర వద్ద ప్రవేశిస్తుంది. బాసర ఏ జిల్లాలో ఉంది? ఏ నిర్మల్, బి వనపర్తి, సి కొమరంభీం, డి భద్రాద్రి కొత్తగూడెం. ఆన్సర్ వచ్చేసి ఏ నిర్మల్. 22 చూడండి. ప్రకాశం బ్యారేజ్ని ఏ సంవత్సరం నిర్మించారు? ఏ 1853, బి 1854, సి 1857, డి 1859. ఆన్సర్ వచ్చేసి ఏ 1853. తర్వాత 23 చూడండి. కృష్ణానదికి ఏ దిక్కులో విజయవాడ నగరం ఉంది? ఏ పడమర ఒడ్డున, బి ఉత్తర ఒడ్డున, సి తూర్పు ఒడ్డున, డి దక్షిణ ఒడ్డున. ఆన్సర్ వచ్చేసి బి ఉత్తర ఒడ్డున. తర్వాత చూడండి. 24 పునరుద్ధరింపబడే వనరు ఏది? ఏ బంగారం, బి పెట్రోలు, సి గ్రానైట్, డి కలప. మనకు ఆన్సర్ వచ్చి డి కలప. తర్వాత చూడండి 25 చూడండి. గాజు సిరామిక్ వస్తువులు తయారు చేయడానికి ముడి సరుకుగా ఉపయోగపడేది ఏది? ఏ బెరైటిస్, బి గ్రానైట్, సి మైకా, డి ఫెల్డ్ స్పార్క్. ఆన్సర్ డి.
ఇవి పెన్సిల్ తోటి రఫ్ చేసినప్పటికీ పోలేదు కొన్ని. మా ఫ్రెండ్ అది గట్టిగా దిద్దిండు. చూడండి ఫ్రెండ్స్.